ఆ ఒక్కరోజు లేదంటే చర్చికి వచ్చి వెళ్తే పరలోక ద్వారాలు నీ కోసం నా కోసం తెరుచుకొనబడవు. క్రీస్తులాగా ఇక్కడ జీవిస్తే అదే పరిశుద్ధత, అదే జీవితం, అదే కనికరం, అదే ప్రేమ, అదే క్షమాపణ, అదే నిశ్చయమైన జీవితం, స్థిరమైన జీవితం, దేవుడికి అనుకూలమైన జీవితాన్ని జీవించినప్పుడు అది ప్రజలకు, దేవునికి, దూతలకి మరియు దుష్టుడికి, ఎవరికి? దుష్టుడికి కూడా కనిపించాలా. ఎవరు కనిపించాలా? మనలో దేవుడు కనిపించాల. అలా మనలో దేవుడు కనిపించిన రోజే వాక్యం స్థిరపరచబడుతున్నట్టు మన జీవితంలో. వాక్యం మన జీవితంలో స్థిరపరచబడకపోతే, అంటే వాక్యం మన జీవితం ద్వారా సాక్ష్యం ఇవ్వకపోతే పరలోకం మనల్ని అంగీకరించదండి. యేసే మనల్ని అంగీకరించడండి. ఆ ప్లేస్లో మనం ఉండటానికి అర్హులం కాదండి.